అరే కాస్త చూసుకుని వెళ్ళొచ్చు కదా జాన్, కాస్తుంటే ట్రక్కు కింద పడేవాడివి. ఓ థ్యాంక్ యూ. నెక్స్ట్ టైం చూసుకునే వెళ్తాను. ఎందుకని కాపాడావు? కొద్ది రోజులు హాస్పిటల్లో ఉంటే మనం ప్రశాంతంగా ఉండేవాళ్ళం. అరే అతను కూడా మనిషే కదా, చూస్తూ చూస్తూ అతన్ని ట్రక్కు కింద ఎలా పండిస్తాను? మోటు నిజంగా నువ్వు ఎంత మంచివాడివి, నేనేమో ఎంతో చెడ్డవాడిని. ఈ రోజు నుంచి నా జీవితం నీ స్వంతం. ఈ రోజు నుంచి నా జీవితం అంతా నీకు సేవలు చేసి బతికేస్తాను. అరే అరే నువ్వు అలాంటివేమీ చేయక్కర్లేదు. ముందు నువ్వు దొంగతనాలు దోపిడీలు ఆపేశాయి, అంతే చాలు. అన్నీ ఆగిపోయాయి అనుకో. ఈ జాన్ నీకు సేవ చేసుకునేందుకు ఒకే ఒక్క అవకాశం ఇవ్వు చాలు. ఒక్కసారి నీకు సేవ చేసుకునే అవకాశం ఇవ్వు ప్లీజ్. నీకు సేవలు చేసుకుంటూ ఒక మంచి పౌరుణ్ణని నిరూపించుకుంటాను. అరే అరే ఏమిటి నువ్వు చేస్తున్న పని? పైన ఫ్యాను తిరుగుతోంది కదా. అది చాలా పైనుంది, దాని గాలి కిందకి రావటం లేదు కదా. నీలాంటి మహానుభావులకి గాలి తగలాలంటే అది కిందనే ఉండాలి. జాన్ నువ్వు మోటుకి సేవలు చేసుకుంటూ ఉండు, నేను కాసేపు అలా బయటికి వెళ్ళొస్తా. పతులు ఆగు. టాటా. రాగండి, నేను దాన్ని తరివేస్తాను. చూడ్డానికి నువ్వు ఇంత చిన్న దోమవి మా మోటుని ఇబ్బంది పెడతావా? ఇదిగో తీసుకో. నేను నిన్ను వదిలిపెట్టాను. చాలా ఆపు. ఆ దోమ పారిపోయి చాలాసేపు అయింది జాన్. నేను కూడా బయటికి వెళ్ళి చల్లగాలి పీల్చుకొస్తాను, నువ్వు ఇంట్లోనే ఉండు. మీ సేవకుడు జాన్ మిమ్మల్ని షికారుకి తీసుకెళ్తాడు. నాకు ఈ కుర్చీ అవసరం లేదు జాన్, నేను కాళ్ళతోనే నడిచి వెళతాను. భలే మజాగా ఉంది కదా. నేను వచ్చేస్తున్నాను, మీ సేవకుడు వచ్చేస్తున్నాడు, మీరేం దిగులు పడకండి. కాపాడండి. ఆపు జాన్, వీటిని ఆపు. అయ్యో నేను చేస్తాను. మోటూసారికి సేవకుణ్ణి, నేనే అన్ని పనులు చేయాలి. ఆగండి బాస్, ఒక్క ఇంజెక్షన్ చేయించుకోండి. చెప్పినప్పుడు వినండి, అలా పెరిగెత్తకూడదు. ఇంజెక్షన్ చేయించుకోండి. వద్దు, చాలా నొప్పిగా ఉంది. మీరెందుకు అరుస్తున్నారు? నేను అరుస్తాను కదా, నేను మీ సేవకుణ్ణి. చాలా నొప్పిగా ఉంది. నొప్పిగా ఉంది. ఆ దేవుడి మీదొట్టు, ఈ సేవకుడు చాలా ఖతర్నాక్ లా ఉన్నాడు. అతనే ఇంజెక్షన్ పొడుస్తున్నాడు, అతనే అరుస్తున్నాడు. మీరు సేవకులైపోయారు, మరి మేమేం చెయ్యు? మీరు లేకపోతే దొంగతనాలు కూడా చెయ్యలేం కదా. లండి, మనం వెళ్ళి దొంగతనం చేద్దాం. దొంగతనాలన్నీ మూటగట్టి పడేయండి. నేనిప్పుడు మారిపోయాను, మోటు గారికి సేవకుండయ్యాను. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేకపోతే తీసుకో. మీరు అరవకూడదు బాస్, మీ బదులు నేను అరుస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఈ జాన్ మీ సేవకుడు కదా. నువ్వు కనుక ఇప్పుడు ఈ సేవకుని వదిలించుకోకపోతే జీవితాంతం బాధపడుతూనే ఉంటావు. అరే కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఒకటి ఆలోచించు. సేవకుల్ని వదిలించుకోవడంలో నాకు 20 ఏళ్ల అనుభవం ఉంది. మీరే చూస్తూ ఉండండి, నేను ఏం చేస్తానో. అయ్యా బాబు జాన్, వెళ్ళు మోటు సరికి నీళ్లు తీసుకురా. నేను కేవలం మోటు సార్ మాటలే వింటాను. నేనున్నది ఆయనకే నేను సేవకుణ్ణి. జాన్ వెళ్ళు, మంచినీళ్ళు తీసుకురా.
తీసుకోండి. మోటు నీకిప్పుడు సమోసాలు తినాలనిపిస్తోందా ఏంటి ఆ? అవును జాన్, వెంటనే వెళ్ళి సమోసాలు తీసుకో. ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను. మోటు ఇదిగో ఇది పెట్టుకుని నువ్వు ఎగిరిపో. జాన్ నిన్ను ఎలా వెంబడిస్తాడో అది కూడా చూద్దాం. మోటు సార్, ఆగండి ఆగండి, మీకోసం సమోసాలు తీసుకొచ్చాను. ఓరి భగవంతుడా, ఈ సమస్య నుంచి నన్ను నువ్వే కాపాడాలి. మోటు సార్ మీరెందుకు ఎగురుతున్నారు? మీ బదులు నేను ఎగురుతాను. నేను మీ సేవకుణ్ణి. నేను ఎగురుతాను, మీరు సమోసాలు తినండి. ఆ? మోటు పెద్దన్నయ్య, నన్ను కాపాడు. ఆ సేవకుడు పేడ వదిలించుకునేలా చేయి. అతను నీ ప్రతి పని చెయ్యాలనుకుంటున్నాడు. ఆగు, నీకు మరో ఐడియా ఇస్తాను. మోటు సార్ మీరు అక్కడ ఏం చేస్తున్నారు? నేను ఈ డీప్ వ్యాలీలోకి దూకాలనుకుంటున్నాను. నీకు వినిపిస్తోందా? నేను ఈ డీప్ వ్యాలీలోకి దూకాలనుకుంటున్నాను. ఇప్పుడు జాన్ భలే ఇరుక్కున్నాడు. ఒకటి మోటును వదిలేసి పారిపోతాడు, లేదంటే తన ఆ లోయలోకి దూకుతాడు. ఈ రెండిట్లో ఏది జరిగినా మోటుకి జాన్ పీడ మాత్రం విరగడవుతుంది. మీరెందుకు దూకుతారు? మీ సేవకుడు జాన్ ఉన్నాడు కదా. నేను మీకు సాయం చేస్తాను. నేనే మిమ్మల్ని కిందకి తోస్తాను. నేను సాయం చేస్తాను. మీ అంతటా మీరు కిందకి దూకకూడదు. వద్దు, నన్ను వదిలిపెట్టు. ఏదో ఒకటి చెయ్యి పతులు. ఈ సేవకుణ్ణి వదిలించుకునే మార్గం చెప్పు. ఇతను నన్ను పైవాడి దగ్గరికి పంపించి తీరేలా ఉన్నాడు. తన వల్ల నేను కడుపు తీరా ఏడవను కూడా ఏడవలేకపోతున్నాను. ఏం చేయాలి? ఐడియా సజ్జి. ఎస్, నేను ఇప్పుడే వెళ్లి సిద్ధం చేస్తాను. అతను దొంగతనం చేయడానికి వచ్చిన వెంటనే అతన్ని అరెస్ట్ చేసి జైల్లో పడేస్తాను. అరే పతులు, ఈ రోజు కనకపురి యువరాణి కోటలో విలువైన నగలు వేసుకుని వస్తోంది. నేను ఆమె నగలన్నీ దొంగిలించి మన పురిపిరి నగరం మ్యూజియంలో పెట్టాలనుకుంటున్నాను. ఒకానొక కాలంలో ఆ నగలన్నీ పురిపురి నగరానికి చెందినవే. నేను దొంగిలిస్తాను. మీ సేవకుడు జాన్ మీ ముందు ఉన్నాడు కదా. నాకు చెప్పండి. ఆ కన్యాకుమారి, నా ఉద్దేశం ఆ రాజకుమారి ఎక్కడికి వస్తుందో నాకు చెప్పండి. పత్రులు, జాన్ వస్తున్నాడా లేదా? అతను వస్తున్నాడు చింగం గారు. తను ఫ్లయింగ్ హెల్మెట్ పెట్టుకుని వస్తాడు. అతను కిందకు దిగి మిమ్మల్ని లూటీ చెయ్యాలనుకున్నప్పుడు అతన్ని మీరు అరెస్ట్ చేసేయండి. వెళ్ళండి. అయ్యమ్మా, ఏం జరుగుతోంది? స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. చట్టం మీద ఒట్టు, భారత మాత మీద ఒట్టు. స్టాప్. చింగం గారు, యు డోంట్ మైండ్ హైనెస్. ఇప్పటికే చాలా ఎక్కువ సేవ చేశాననిపిస్తోంది. ఇక నేను కూర్చుని తినే సమయం వచ్చేసింది. బాయ్ బాయ్. అయ్యమ్మా. వాడు చాలా తెలివైన వాడు. మిమ్మల్ని తీసుకుని ఎగిరిపోయాడు. మోటు కూడా నగలు ఇవ్వలేదు. వాడు సేవలు చేసి అలసిపోయాడు. ఇప్పుడు కూర్చుని తినాలని ప్లాన్ చేస్తున్నాడు. నేను గనక వాడిని పట్టుకోకపోతే నా ఉద్యోగం ఊడిపోతుంది. అయ్యమ్మా, వాడిని పట్టుకోండి. అదిగో అక్కడున్నాడు, పట్టుకోండి. జాన్, స్టాప్. ద నేమ్ ఇస్ చింగం. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. ఐ సరెండర్. నాకు బేడీలు వేసేయండి. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. మళ్ళీ కొబ్బరి చెట్టు. స్టాప్. ఐ సే స్టాప్. నేను కొబ్బరి చెట్టు పైన ఉన్నాను కదా, మరి కొబ్బరికాయలు ఎక్కడి నుంచి పడుతున్నాయి? జాన్, మర్యాదగా ఆగు. జాన్. ఆ
బాయ్ బాయ్ మోటు పతులు. జాన్ హే నెంబర్ 1 నెంబర్ 2 పైన చాలా చల్లగా ఉంది. మీ బాసుకు జలుబు చేస్తుంది. ఫ్యాన్లు వెంటనే ఆపేయండి. ఓ అలాగా, సారీ బాస్, సారీ. చింగం గారు, అరెస్ట్ మీ. చేతులు కలుపుదాం, కలిసి నడుద్దాం, జైలుకి వెళ్దాం. త్వరగా పదండి సార్, త్వరగా పదండి. వద్దు. పురుపురి నగరవాసులారా, నేను మీకు ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నాను. ఈ నెల జనవరి 26వ తారీఖున ఒకరికి సాహస పురస్కారం లభించబోతోంది. ఎవరైతే అందరికంటే ఎక్కువ ధైర్య సాహసాలు ప్రదర్శిస్తారో వారికే అది లభిస్తుంది. ధైర్య సాహసాలు ప్రదర్శించడం అంటే ఏమేం చెయ్యొచ్చు? ఏ పనైనా చెయ్యొచ్చు. ఎవరైనా ఆపదలో ఉంటే మీ ప్రాణాలను పణంగా పెట్టి వాళ్ళని రక్షిస్తే చాలు. ఉదాహరణకి జాన్ దొంగతనం చేస్తున్నాడు అనుకోండి, అతన్ని పట్టుకోవడం ప్రమాదం అనుకోకుండా వెళ్లి అతన్ని ఎలాగైనా పట్టుకోవాలి. అర్థమయ్యిందా? వద్దు, వదలండి. మమ్మీ, డాడీ, నన్నేమీ చెయ్యొద్దు. దొంగతనం చెయ్యలేదు, దోపిడీకి ఎక్కడికి వెళ్ళలేదు. అయినా సరే అందరూ మూకుమ్మడిగా నన్నెందుకు కొడుతున్నారో చెప్పండి. నోరు మూసుకో, నా మాట వినండి. వెంటనే అతన్ని వదిలేయండి. ఇప్పుడు జాన్ దొంగతనం చేయడం లేదు కదా, మరెందుకు అతన్ని పట్టుకున్నారు? ఒకవేళ దొంగే సాహసపూరితమైన పని ఏదైనా చేస్తే ఆ పురస్కారం అతనికి లభిస్తుంది. అరే జాన్, నువ్వు త్వరగా వెళ్ళు. ఏదైనా పెద్ద దొంగతనం చేయి, నేను వచ్చి నిన్ను పట్టుకుంటాను. ఈసారి ఆ సాహస పురస్కారం నేనే దక్కించుకోవాలి. అందుకు నేను ఏం చెయ్యడానికైనా సిద్ధమే. ఎప్పుడు కలగలపు కూరలా కన్ఫ్యూజన్ గా ఉండే నా బుర్రలో ఒక బిర్యానీ లాంటి బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది. బిర్యానీయా? బిర్యానీ ఎక్కడుంది బాస్? నా ఉద్దేశం తినడానికి బిర్యానీ ఉందని కాదు, ఆ సాహస పురస్కారాన్ని అందుకోవడానికి అందమైన ఆలోచన ఉందని చెప్తున్నాను. వినండి, మీరు పూల్లోకి దూకి మునిగిపోతున్నట్టు యాక్ట్ చేస్తూ ఉండండి. ఆ తర్వాత నేనొచ్చి మిమ్మల్ని కాపాడతాను. అంతే. ఆ తర్వాత ఆ సాహస పురస్కారం నాకే దక్కుతుంది. వెరీ గుడ్ ఐడియా బాస్. పద నెంబర్ 2, మనం వెళ్దాం. పద. కాపాడండి, మేము మునిగిపోతున్నా. ఎవరైనా వచ్చి కాపాడండి. మీరు భయపడకండి, నేను వచ్చేస్తున్నాను. కాపాడండి, ఎవరైనా కాపాడండి. నేను కూడా ఇరుక్కుపోయాను, కాపాడండి. నేను వాళ్ళని కాపాడాలి, వాళ్ళు మునిగిపోతున్నారు. కాపాడండి. జాన్, అరే మోటు, నువ్వు ఎంతో పెద్ద సాహసం చేసి వీళ్ళందరి ప్రాణాలు కాపాడావు. వెరీ గుడ్, వెరీ 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 గుడ్. దీనికి కాపాడడం అని పేరు పెడుతున్నారా? నా పైన దూకి నా వెన్నుపూస విరగ్గొట్టాడు వీడు. మనం టీ తాగి ఆ స్కూటర్ మీద వెళ్ళాలి. దాని బ్రేకులు మన బాస్ తీసేశారు. మనం కాపాడండి కాపాడండి అని అరవాలి. అప్పుడు బాస్ చెట్టు మీద నుంచి కిందకు వేలాడుతూ మనల్ని కాపాడతారు. ఓకే? ఓకే. ఏయ్, స్టాప్ స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. ఆగు, ఇంకా పరిగెత్తడం నా వల్ల కాదు.
ఏయ్ స్కూటర్ సరే ఇది మన మంచికే. నేను వెళ్లి సింగం గారిని కాపాడతాను. ఆ సాహస పురస్కారం నాకే వస్తుంది. స్కూటర్ బానే ఉంది కానీ బ్రేకులు పడడం లేదు. అమ్మా కాపాడండి. సింగం గారు, మీరు వెనక్కి తిరిగి ఇటువైపు రండి. నేను చెట్టు మీద నుంచి తాడు సహాయంతో జంప్ చేస్తాను. అప్పుడు మీరు నన్ను పట్టుకుని స్కూటర్ ని వదిలేయండి. ఓకే ఓకే ప్రయత్నిస్తాను. హా. హెల్ప్! మోటు పత్తులు హెల్ప్! ఐడియా సజ్జీ. ఇరుక్కున్నాను. సింగం గారు, స్కూటర్ని వదిలేయండి. థ్యాంక్ యూ మోటు పత్తులు, థ్యాంక్ యూ. మీరు మళ్ళీ ఒకరి ప్రాణాలను కాపాడారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటిది బాస్? బాస్ మీరు ఎందుకంత కోపంగా ఉన్నారు? నేను కష్టపడి ప్లాన్ వేస్తే ఫలితం మోటు పతులకు వెళ్ళిపోతోంది. ఈసారి ఫుల్ ప్రూఫ్ ప్లాన్ తయారు చేశాను. నేను సాహస పురస్కారాన్ని దక్కించుకునే తీరతాను. పోతే అది ఎలా బాత్? అది ఎలా తంటే చెప్పాను కదా, కలగూర కూరలా ఉండే నా బ్రెయిన్ లో బిర్యానీ లాంటి ఐడియా ఒకటి వచ్చిందని. అద్భుతం బాస్, అద్భుతం. బిర్యానీ పేరు వినగానే చూడండి నోరు ఎలా ఊరిపోతుందో. ముందు నువ్వు నోరు మూసుకో, చెవులు తెరిచి విను, ఆ తర్వాత కళ్ళు తెరిచి చూడు. అదిగో అది వచ్చేసింది. ఇది ట్రైనింగ్ తీసుకుని ఎద్దు. దీని పేరు బయాలు. ఇది మనం ఎలా చేయమని చెప్తే అలాగే చేస్తుంది. చూడండి. కమాన్ సిట్ బయాలు. పక్కకు పడుకో బయాలు. బ్యాక్ ఫిలిప్ బయాలు. కమాన్ చేస్ బయాలు. రావాలి రావాలి రావాలి, నేను కొట్టేక పడాలి భయాలు. ఇప్పుడు ఈ భయాలు ప్రజలందరూ చూస్తూ ఉండగా మీ ఇద్దరిని చేస్తూ ఉంటుంది. మీరు కాపాడండి కాపాడండి అని అరవండి. అప్పుడు నేను వచ్చి దీని బారి నుండి మిమ్మల్ని కాపాడుతాను, దీన్ని కొడతాను కూడా. దీనికంటే గొప్ప సాహస కార్యం ఇంకే ఉంటుంది. అర్థమయ్యిందా? హలో మిత్రమా, నాకు తెలియకుండా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కదా, ఎక్కడ పడితే అక్కడ తిరగచ్చు అనుకుంటున్నావా? సారీ, ఈ చోటు మీదని నాకు తెలీదు. తేట తెల్లంగా కనిపించే వాటిని తెలీదు పర్లేదు అంటే వివరంగా చెప్పే ఓపిక నాకు లేదు. అడ్డంగా ఒకటిచ్చానంటే అద్దంలో చూసినట్టు అంతా అందంగా అర్థమైపోతుంది. ఐ డోంట్ నో వాట్ యు ఆర్ సేయింగ్, కానీ నేను అర్థం చేసుకున్నాను. ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాను. ఓకే, నేను సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు మీరు భయాలు దగ్గరికి వెళ్లి వెనక్కి తిరిగి చేజ్ అని చెప్పండి. అప్పుడు మీరు పరిగెట్టండి, మీ వెనకాతలది చేజ్ చేస్తుంది. భయపడకండి, నేను వచ్చేసాను. అక్కడే ఆగు, లేదంటే నా కోపం వస్తుంది. హద్దినమన్నా, నీకు కోపం వస్తుందని బెదిరిస్తున్నావా? నాకు ఆల్రెడీ కోపం వచ్చేసింది.
అసలు ఈ జాన్కి ఏమైంది? సాహస పురస్కారం పిచ్చిలో తనే సమాధి అయిపోయేలా ఉన్నాడు. కొట్టగానే కింద పడిపో భయాలు. నన్ను ఆజ్ఞాపిస్తున్నావా? ఇప్పుడు నిన్ను బంతాట ఆడుకుంటాను. వెళ్ళిపో భయాలు, వెళ్ళిపో. నా కమ్ముల పదనేటో చూపిస్తాను. జాన్ కాపాడలేదంటే అది అతన్ని చంపేస్తుంది. నువ్వు వెళ్ళి కాపాడు, నేను వెళ్ళి సమోసాలు తీసుకొస్తాను. నాతో దెబ్బలు తినాలని వీడికి కూడా సరదాగా ఉన్నట్టుంది. నా తడక చూపిస్తాను. నీ కోరిక కూడా తీరుస్తాను నేను. ఇదిగో తీసుకో మోటు. సమోసా ఇదిగో ఈ సమోసాలు తిను, ఇక రెచ్చిపో. ఇతనేం తింటున్నాడండి బాబు? ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాడు. ప్రాణాలు కాపాడుకోవాలంటే పారిపోవలసిందే. మోటు పత్లు, ఈసారి సాహస పురస్కారం మీ ఇద్దరికే లభిస్తుంది. ఆ విషయంలో నేను ఒక నిర్ణయానికి వచ్చాను. వీల్లేదు, వీల్లేదు. ప్రణాళికలు వేసింది నేను, పురస్కారం అందుకుంటున్నది మోటు పతులు.